హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనము సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పకోడాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చికెన్ను 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినట్టు సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారండి. మీకు తగినట్టు కారం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట నుంచి కాకుండా మనము ఇంట్లో ఫ్రెష్గా పట్టుకుంటే చికెన్ పకోడా టేస్టు బాగుంటుందండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన చికెన్ పకోడా అనేది తినేటప్పుడు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి చికెన్ పకోడా. తర్వాత ఇందులో నిమ్మరసాన్ని కూడా పిండుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక 10-15 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత ఈ చికెన్ పకోడాని మిశ్రమాన్ని మనము ఒక 1/2 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము చికెన్ పకోడాని వేసుకోవాలండి. చికెన్ పకోడాని వేసుకున్న వెంటనే కాకుండా ఒక 1-2 మినిట్స్ అలా ఉంచి 1 మినిట్ అలా ఉంచి తర్వాత మనము గరిటెతో తిప్పుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఎక్కువ చేస్తే చికెన్ పకోడా మాడిపోయే అవకాశం ఉంటుంది. రెడ్ కలర్ వచ్చే వరకు ఉండనిచ్చి తర్వాత తీసేసుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే నేను ఈ చికెన్ పకోడాలో ఎటువంటి ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదండి. చాలామంది ఫుడ్ కలర్ వేస్తూ ఉంటారు. ఈ ఫుడ్ కలర్ వలన మనకే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే వీలైనంత వరకు ఫుడ్ కలర్ని వేయకపోవడమే మంచిదండి. తర్వాత మనము చికెన్ను ఒక రెడ్ కలర్ అయ్యే వరకు వేగనిచ్చుకొని తర్వాత తీసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి. తర్వాత ఇందులో మిగిలిన చికెన్ పకోడా మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా మనము రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి. ఇలా మనము ఒక రెడ్ కలరు వచ్చే వరకు ఉండనిస్తే సరిపోతుంది. ఎక్కువగా వేయించుకున్నా కూడా చికెన్ పకోడా అనేది మాడిపోతాయండి. మీలో ఎంతమందికి చికెన్ పకోడా అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.